పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్లో శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాఠశాలలో క్విజ్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు విద్యార్థులచే గణిత మోడల్స్ మరియు ఫార్ములాలకు సంబంధించిన వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగిత్యాల అర్బన్ మండల విద్యాధికారి డి చంద్రకళ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణితంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేసి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని అన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయశ్రీ, రజాక్, తపస్, జిల్లా అధ్యక్షుడు భువనగిరి దేవయ్య, అశోక్, రమ్య, కుమారాణి, కరుణాకర్ కుమార్, ఇంతియాజ్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Types of angles, types of calculators, parts of circle, lines and line segments, points, etc. This is called geometry. రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల్లో మ్యాథ్స్ డేను సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. ఇది పిల్లల ఎక్స్పీరియన్స్, వాళ్ళ హ్యాండ్స్ తోటి తయారు చేయడం వల్ల కోణాలు కానివ్వండి లేదా 1/6 అంటే భాగాలు చేయడం ఎలా, 3D పిక్చర్స్ ఉంటాయి, 3D వాటి యొక్క ఘనపరిమాణాన్ని తెలుసుకోవడము, తర్వాత A+B² అంటే ఏ విధంగా చేయడం అనేది విద్యార్థులు వారి స్వయంగా చేస్తూ నేర్చుకోవడం జరిగింది. ఈ నేర్చుకున్నది వారి జీవితాంతం కూడా ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఏ సబ్జెక్టునైనా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఈవెన్ కూరగాయల దగ్గర కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, ఏదైనా మన నిత్య జీవితంలో ఉపయోగపడేది మ్యాథ్స్. లెక్కలు నేర్చుకుంటే మైండ్ కూడా చురుగ్గా పనిచేయడం జరుగుతుంది. దాని ద్వారా ఇతర సబ్జెక్ట్స్ నేర్చుకోవడం చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మంచిగా నేర్చుకొని వారి భావి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తాను. గర్ల్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి మరియు గణిత ప్రదర్శనకు విచ్చేసినటువంటి గౌరవ మండల విద్యాధికారి గారికి స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ, మరి అందరికీ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి 1-2 మాటల్లో చెప్పాలంటే లెక్కలు వస్తే జీవితంలో అన్నీ వస్తాయి. ఎవరైతే లెక్కలు చేయగలుగుతారో మిగతా సబ్జెక్టులు అన్నీ చేయగలుగుతారు.
అలాగే వారి యొక్క కెరీర్లో కానీ జీవితంలో కానీ చాలా చక్కగా జీవిస్తారు. మరి శ్రీనివాస రామానుజన్ గారు చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కనుక వారిని గుర్తించుకుంటూ విద్యార్థులందరూ కూడా చక్కని గణిత సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, అట్లాగే వారి భావి జీవితంలో కూడా మరి లెక్కలు ఇంతకుముందు చెప్పినట్టుగా లెక్కలు కనుక మనకు వస్తే, మ్యాథ్స్ కనుక మనం చేయగలిగితే మిగతా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు, అన్ని సబ్జెక్టులో బాగుంటుంది తెలియపరుస్తూ మరోసారి అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వస్తుంది.